ఈ చట్టం 2005లో వచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. మనందరికీ తెలిసింది ఒక విధంగా తెలుసు, పబ్లిక్ ఎలా ఉపయోగించుకుంటారో మీ అందరికీ తెలుసు. ఎంప్లాయీగా మన ఆఫీస్ మ్యాటర్లో, మన ఆఫీసులో కానీ, మన పై స్థాయిలో ఉన్న ఆఫీసులో కానీ మనకు ఏమైనా సమస్య ఏర్పడినప్పుడు దానికి సంబంధించిన సమాచారం మనం అడగవచ్చు. ఎంప్లాయీగా కూడా మనం చెల్లించక్కర్లేదు, మన ఎంప్లాయీస్ కూడా మనం రుసుము చెల్లించాలి. రుసుము చెల్లించి ఆ సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మన ఎంప్లాయీస్ వచ్చి కొద్దిగా సమాచారం ఇస్తారు, సమాచారం వాళ్ళు ఇవ్వలేదు. ఆ సమాచారం తెలుసుకోవడానికి ఈ సమాచారం చట్టం ద్వారా నేను సదరు ఆఫీస్కి లెటర్ పెట్టి ఆ సమాచారం తెలుసుకుంటూ ఎఫ్ ప్రకారం సమాచారం అంటే ఏంటి అని తెలియజేశాను. నేను పూర్తిగా చెప్తే చాలా టైం పడుతుంది కదా అని ముఖ్యమైన అంశాలు మాత్రమే చెప్తున్నాను. నేను సమాచారం చట్టం గైడ్లో చాప్టర్ 1లో రూల్ 2F ఇవన్నీ కూడా మీరు ఎక్కడ నోట్ చేసుకోవాలి. ఏమేమి మీకు పేపర్ రూపేనా కానీ వీడియో రూపేనా కానీ మేము పంపిస్తాం. మీరు వినండి, అక్కడ నోట్ చేసుకోవాలి కదా. ఆ శ్రమ కూడా మేమే తీసుకుంటాం, మీకు మేము అందజేస్తాం. సమాచారం అంటే ఏంటి అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పిఐఓలో మీకు తెలుసు, ప్రతి ఆఫీసులో పిఐఓ అంటాడు. ఆ తర్వాత స్థాయి ఆఫీసులోనేమో ఫస్ట్ అప్డేట్ ఆఫీస్ ఉంటాడు. సెకండ్ అప్డేట్ ఆఫీస్ అంటే విజయవాడలో ఉండే సమాచారపు కమిషనర్. ఈ 3 స్థాయిల్లో కూడా సమాచారం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. రూల్ 6(1) ప్రకారం ఒక వ్యక్తి ఎవరన్నప్పుడు కూడా సమాచారానికి అప్లికేషన్ పెట్టవచ్చు. ఇందాక చెప్పాను కదా నేను, బిలో పావర్టీ లైన్ అయితే వాళ్ళు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళైతే 10 రూపాయలు కట్టి దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఆ 10 రూపాయలు కూడా డీడీ ద్వారా కానీ, నాన్ జ్యుడిషియల్ కోర్ట్ స్టాంప్ ద్వారా కానీ, లేకపోతే మనకి పోస్ట్ ఆర్డర్ ద్వారా కానీ మనం తీసుకుని మన అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ సమాచారం మనకి ఎందుకు అవసరం అనే విషయం తెలియజేయాల్సిన అవసరం లేదు. అలా ఈ సమాచారాన్ని మనం ఎందుకు అడుగుతున్నాము అనే విషయం ఎక్కడ కూడా అప్లికేషన్ రాయక్కర్లేదు. అక్కడ రాయవలసింది ఏంటంటే మనకి ఏ సమాచారం కావాలనే విషయం రాయాలి, పిఐఓ ఎవరన్నా అడ్రస్ చేయాలి. కిందకు వచ్చేటప్పటికి ఆ సమాచారం మనకి అందజేయడానికి వీలుగా మన యొక్క అడ్రస్ ఇవ్వాలి. ఈ మధ్య రీసెంట్గా టెక్నికల్గా మనం డెవలప్ అయ్యాం కాబట్టి మనం ఈమెయిల్ ఇచ్చినా సరిపోతుంది. అది ఈమెయిల్లో పంపించేస్తారు, దానికి ఖర్చులు ఉండవాలి. అది కూడా మనం చేసి ఈ ఈమెయిల్ ద్వారా మాకు సమాచారం ఏమని అడగవచ్చు. మనం వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండదు. దరఖాస్తు చేసినప్పుడు దానికి సమాధానం 30 రోజుల్లో ఇవ్వాలి. సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ప్రకారం 30 రోజుల్లో మనకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మనం పిఐఓగా ఉన్నప్పటికి కూడా వాళ్ళకి సమాచారం 30 రోజుల్లో అందజేయాలి. అదే ఆ వ్యక్తి స్వేచ్ఛకు కానీ ప్రాణానికి కానీ ముప్పు ఏర్పడితే 48 గంటల్లో మనం సమాచారం ఇవ్వాలి. దానికి ఆ వ్యక్తి పెట్టిన దాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎవరో మనం పిఐఓ, నేను పిఐఓ అనుకోండి, మా ఆఫీస్కి ఎవరో ఒక సమాచారం చెప్పడానికి లెటర్ పెట్టారు. లెటర్ పెట్టినప్పుడు అది మా ఆఫీస్లో లేదు, నా పై స్థాయి అధికారి దగ్గరగా, నా కింద స్థాయి అధికారి దగ్గరగానే ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ అప్లికేషన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ అప్లికేషన్ పిఐఓగా నాకు అందిన తర్వాత 6 రోజుల్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ అప్లికేషన్ పెట్టి వ్యక్తికి సమాచారం ఇలా ఆడుకోవడం, ఆర్టీఐలో పలానా రూల్ ప్రకారం నీకు అది ఇవ్వడానికి కుదరదు, ఇది దేశ పద్ధతికి ముప్పు కాబట్టి నీకు రాదు అని చెప్పి ఆ ప్రక్రియ అక్కడ పూర్తయిపోవాలి. కమిషన్లో ప్రక్రియ పూర్తి అయిపోయినప్పుడు మాత్రమే మనం కోర్టుకు కానీ ఇతర అంశాలకు కానీ వెళ్ళవచ్చు.